రైట్, చూడండి మనకి సో టైమ్ అండ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ చాప్టర్ అయిపోయింది. దాని తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ గురించి మాట్లాడదాం అండి. సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ గురించి మాట్లాడేటప్పుడు దీంట్లో వచ్చే కాన్సెప్ట్లు మూడు కాన్సెప్ట్లు. సేమ్ టైమ్ అండ్ వర్క్లో వచ్చినట్టు మనకి ఎల్సిఎం కనుక్కుంటే గిన టోటల్ కెపాసిటీ అనేది వస్తుంది, రైటా. రెండవది వచ్చేసి మనకి టైం అండ్ ఎఫిషియన్సీ. టైం అండ్ ఎఫిషియన్సీ, టైం అంటే కాలము, ఎఫిషియన్సీ అంటే సామర్థ్యము. ఇవి రెండు ఒకదానికొకటి ఎట్లుంటాయి, విలోమానుపాతం. అంటే సామర్థ్యం పెరిగిందంటే గిన ఎక్కువ సామర్థ్యంతో ఉంటే నీకు పని చేయడానికి తక్కువ టైం పడుతుంది. ఒకవేళ నీకు సామర్థ్యం తక్కువగా ఉన్నట్లంటే ఒక పని చేయడానికి నీకు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ టైం అండ్ ఎఫిషియన్సీ అనేది ఒకదాని కూడా ఎట్లుంటాయి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షన్, విలోమానుపాతంలో ఉంటాయి అనుకోసం గుర్తుపెట్టుకున్నాను, రైటా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏమనుకోసం అంటే దీంట్లో మనకి ఒకటి ఫిల్లింగ్ పైపు, ఎంటీ పైప్ అనుకోసం ఉంటుంది. అంటే ఒకటి నింపేది, ఇంకొకటి ఖాళీ చేసేది, రైటా. నింపే పైపు ఉంటుంది, ఖాళీ చేసే పైపు ఉంటుంది. సో ఇది కొత్తగా మనకి ఇక్కడ పైప్స్ అండ్ సిస్టంలో వచ్చేది. సో నింపే పైప్ అంటే ఎప్పుడైనా నేను ఏం గుర్తుపెట్టుకుంటాను అనుకోసం అంటే ప్లస్ అని అర్థం. ప్లస్ అంటే నింపేదాన్ని, ఫిల్ చేసేదాన్ని, రైటా. మైనస్ వచ్చింది అనుకోసం అంటే ఏమని అర్థము, ఎంటీ చేసేది, ఖాళీ చేసేది అనుకోసం అర్థం, రైటా. సో ఇవి చూసుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దామని చూడండి. మనకి లెవెల్ 1లో ఉన్న పైప్స్ అండ్ సిస్టంలో క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చినాడంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 6 నిమిషాల్లోన ఒక బకెట్ 4/13 భాగం అనేది నింపబడుతుంది అంటున్నాడు. సో 6 నిమిషాలు అంటే టైం పడుతుంది, 6 నిమిషాలు టైం తీసుకుంటుందంట. ఎంత నింపడానికి, 4/13. ఇక ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా మనకి ఇట్లా భిన్నం ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్తే కింద ఉండేది, మీకు ఎప్పుడైనా ఏం చెప్తుంది మనకి కింద ఉండేది టోటల్ అంటే మొత్తం అనేది చెప్తుంది ఎంత ఉండదు అనుకోసం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే కానీ ఎన్ని భాగాలు నింపిందంటే మొత్తం 13 భాగాలు అంటే నింపిండేది ఎన్ని భాగాలట, 4 భాగాలే. ఆ 4 భాగాలు నింపడానికి టైం ఎంత అని చెప్తున్నారు మనకి 6 నిమిషాలు ఉంటుంది. అంటే 4 భాగాలకి 6 నిమిషాలు టైం ఇచ్చినాడు అన్నప్పుడు ఒకవేళ 13 భాగాలు కనుక్కోవాలనుకుంటే 13 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి. సో సింపుల్ మనకి ఏమవుతుంది 2 2 2 సో 13 ముళ్ళ 39/2 ఉండదు కాబట్టి 2, రైటా. సో అప్పుడు 2 ఒక 2 9 తర్వాత పాయింట్ ఒక నార్మల్గా చూద్దాం. ఇంకా క్వశ్చన్ నేను కంప్లీట్ చదివలేదు. నేను ఏమంటానంటే ఒక 4 భాగాలు నింపడానికి 6 నిమిషాలు ఎత్తిగిన ఒకవేళ మొత్తం నింపడానికి ఎంత భాగాలు ఉంటుంది, 13 భాగాలకి ఎంత అవుతుంది అనుకోసం అంటే 19.5 నిమిషాలు అవుతుంది అనుకోసం, రైట్. ఒకవేళ క్వశ్చన్ చదవమంటారు 5 నిమిషాలు. చూడండి, అయితే మిగిలిన బకెట్ నింపడానికి ఎంత టైం పడుతుంది అనుకోసం క్వశ్చన్ ఇచ్చినాడు ఇక్కడ. సో నార్మల్గా చూడండి, ఓవరాల్ మొత్తం బకెట్ నింపడానికి 19.5 అంటే 4 భాగాలు నింపడానికి ఎంత పట్టింది మనకి 6 నిమిషాలు. అంటే అప్పుడు దీనిలో నుంచి 6 నిమిషాలు తీసేసి అయిపోయాయి కదా. సో 19 నుంచి 6 పోతే ఎంత మనకి 13.5. సో మనకు ఆన్సర్ అనేది ఎంత ఉంటుంది 13 నిమిషాల 30 సెకండ్లు ఆడ ఉండదు. 13.5 అంటే 13 నిమిషాల 30 సెకండ్లు ఆప్షన్ సి. లేదు మనకి ఇప్పుడు ఆల్రెడీ 13 భాగాలు ఉంటుంది, 4 భాగాలు నింపినారు, ఇంకెన్ని భాగాలు ఖాళీ ఉంటుంది 9 భాగాలు. సో మీరు అట్లా డైరెక్ట్ 9 చేసుకున్నారు, ఇక్కడ 9 చేసుకున్నా కానీ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు. కావాలంటే చూడండి. సో ఇక్కడ 6 నిమిషాలు కదా, 2 2 4 2 ముళ్ళ 6. సో 9 ముళ్ళ సో 27/2 చేసి 2 ఒక 2 2 ముళ్ళ 6 13.5 నిమిషాల, రైట్. 13 నిమిషాల 30 సెకండ్లు, 13:30 అంటే 13:30 నిమిషాలు అనుకోండి, 13 నిమిషాల 30 సెకండ్ల టైం, రైటా. సో ఇది నార్మల్ క్వశ్చన్ చూడండి. ఇది దీంట్లో మనకి పైప్స్ అండ్ సిస్టమ్ పెద్ద కాన్సెప్ట్ ఏం రాలేదు, రైట్. క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే మీకు ఏమి ఇచ్చినాడు చూడండి. ట్యాప్ పి ఒక నీటి తొట్టిని 6 గంటల్లో నింపగలదు అనుకుంటున్నాడు. ఒక ట్యాప్ ఉన్నదంట, దాని పేరు పి అంట, అది నింపుతుంది కాబట్టి ప్లస్ రాస్తున్నా. ఎన్ని గంటల్లో నింపుతుందంట 6 అవర్స్లో నింపుతుంది అనుకోసం చెప్తున్నాడు, రైటా. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏమంటే క్యూ ట్యాప్ చేస్తే 6 గంటల్లో మరియు 10 ఓకే క్యూ ట్యాప్ చేస్తే 10 గంటల్లో నీటి తొట్టిని ఖాళీ చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ క్యూ అనేది ఏం అవుతుందంట 10 అవర్స్ ఖాళీ చేస్తుందని కష్టం పెట్టి నేను ఏం పెట్టినాను మనకు అక్కడ మైనస్ గుర్తు పెట్టినాను, రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు చెప్పండి. పి మరియు క్యూలు 2 ట్యాప్లను ఒకేసారి తెరిచి ఉంచినట్లయితే ఖాళీ నీటి తొట్టి ఎన్ని గంటల్లో పూర్తిగా నిండిపోతుంది అనేది క్వశ్చన్, రైటా. 2 ఒకేసారి ఓపెన్ చేస్తారంట. సో 2 ఒకేసారి ఓపెన్ చేసినారనుకోసం ఏమని అర్థం, ఒకటి నింపుతూ ఉంటుంది, ఇంకోటి ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా అది ఖాళీ అయిపోతుంటుంది. అంటే ఖాళీ అయ్యే పైప్ కంటే నింపే పైప్ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటేనే నిండుతుంది, అర్థమైంది. ఇప్పుడు 2 ఒకేసారి తీసినారనుకోసం అంటే ఖచ్చితంగా ఏదైతే పైప్ ఖాళీ ఉంటుందో దానికంటే ఏముండాలి నింపేది ఎక్కువ ఉండాలన్నమాట కెపాసిటీ. అప్పుడైతే ట్యాంక్ నిండుతుంది, లేదంటే ఎప్పటికీ నిండుతుంది, అర్థమైనా. సో అది చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు నార్మల్గా ఇప్పుడు చూడండి
మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి రైటా. సో మనకి 6 5 30, 10 30. ఇక్కడ చూడండి దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 5 భాగాలు నింపుతున్నది అని అర్థం. ఇక్కడ దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 3 భాగాలు తీసేస్తుంది. అంటే అట్ ఎ టైం ఒకేసారి ఓపెన్ చేసిన ఆ ట్యాంక్ ఎన్ని 5 భాగాలు ఒకటి నింపుతుంటుంది, ఇంకోటి 3 భాగాలు తీసేస్తున్నది. అంటే ఇప్పుడు ఆ ట్యాంక్లోనే ఎన్ని మనకి స్టోర్ అవుతాయి 2 భాగాలు మాత్రమే స్టోర్ అవుతాయి అన్నట్లు అర్థమైనా. సో మనకి అప్పుడు ఈ రెండింటికి మనకి ఎఫిషియన్సీ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2 ఎట్లా నింపేది కదా కాబట్టి మనకి ఏమైతే ఆన్సర్ అంటే 30/2 అనేది 2 అనమాట. రెండవ కార్ల 2 అంటే ఆ ట్యాంక్ నిండా మనకి టోటల్ టైం అనేది ఎంత పడుతుంది 15 గంటలు పడుతుంది అన్నమాట. రైట్. మనకి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ ఒక తొట్టెని 5 గంటల్లో బి 8 గంటల్లో ఖాళీ చేస్తుంది అంటున్నాడు. ఏ ఒక తొట్టెని 5 గంటల్లో నింపుతుందంట, బి అదే తొట్టెని 8 గంటల్లో ఖాళీ చేస్తుంది అనుకష్టం అంటున్నాడు. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 40. సో మనకి 5 ఎంబల్ 40, 8 5 40. ఇది నింపేది, ఇది ఎంప్టీ చేసేది, ఖాళీ చేసేది. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఆ తొట్టె సగం నిండడానికి పట్టే సమయం ఎంత అనుకష్టం అంటున్నాడు. అంటే మనకి మొత్తం తొట్టె నిండాలంటే ఎన్ని భాగాలు నిండాలా 40 భాగాలు కాబట్టి సగమే అనుకష్టం అంటే ఎంత 20 భాగాలు నిండేకి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ చూడండి 8 - 5 ఎంత నిండేదంటే 3 భాగాలు కదా వచ్చేది. సో అప్పుడు 3 6 18 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది 62/3 అవర్స్ పడుతుంది అనమాట మనకి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4వ క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చినాడంటే మనకి ట్యాప్ ఏ ఒక ట్యాంక్ను 6 గంటల్లో నింపుతుంది, ట్యాప్ బి అదే పనిని 8 గంటల్లో పూరించగలదు అనుకష్టం అంటున్నాడు. సో మనకి ఏ అనేది ఎంతసేపులో నింపుతుందంట క్వశ్చన్ నెంబర్ 4. ఏ అనేది 6 గంటల్లో నింపుతుంది, అలాగే బి అనేది ఎన్ని గంటలు నింపుతుందంట 8 గంటల్లో నింపుతుంది. కానీ సి అనేది కూడా ఇచ్చినారు ఇక్కడ మనకి రైట్. సో సి అనేది 4 గంటలు ఏం చేస్తుంది మనకి ఖాళీ చేస్తుంది అనుకష్టం చెప్తున్నాడు రైటా. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 24. సో 6 4 24 ప్లస్ ఇది 8 3 24 ప్లస్ ఇది 4 6 24 ఇది మైనస్. సో మొత్తం ట్యాంక్ అనేది ఎంతసేపులో నిండుతుంది అనే క్వశ్చన్. సో మొత్తం ట్యాంక్ నిండాలంటే మనకి ఎన్ని యూనిట్లు ఉండాలి మనకి 24 యూనిట్లు ఉండదు. సో 24 యూనిట్లు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 4 × 3 ఎంత 7, ముగ్గురు కలిపేసి చేయాల్సిన పని. సో ముగ్గురు కలిపి చేస్తే ఇక్కడ 7 కానీ ఇక్కడ -6 ఉంది కాబట్టి ఏమవుతుంది +1. సో అంటే మనకి టోటల్ ఎన్ని అవర్స్ పడుతుంది మనకి 24 అవర్స్ పడుతుంది అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బీలు అనే 2 గొట్టాలు ఒక నిండు తొట్టెను వరుసగా 18 గంటలు మరియు 24 గంటల్లో ఖాళీ చేస్తాయని క్వశ్చన్ అంటున్నారు. సో మనకి ఏ వచ్చేసి 18 గంటలు అంట, బి వచ్చేసి 24 గంటలు అంట, ఖాళీ చేస్తాయంటే ఇవి 2. కానీ సి అనే పైపు అదే తొట్టెని ఎన్ని గంటల్లో నింపుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు అని క్వశ్చన్ అంటే 36 గంటల్లో నింపుతుంది అని క్వశ్చన్ ఇచ్చినాడు మనకి రైట్. సో తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆ తొట్టెలోన 5/6 వంతు నీరు ఉన్నప్పుడు 3 తొట్టాలను తెరిచి ఉంటిగిన ఎంత సమయం తర్వాత తొట్టె అనేది ఖాళీ అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం ఇక్కడ మనకి ఎల్సిఎం కనుక్కున్నాం. సో ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది మనకి సో 72. సో 18 72, 24 72, 36 72. సో మనకి ఇది చూడండి ఇది ఎంటీ చేసేది, ఇది ఎంటీ, ఇది మాత్రము నింపేది అని క్వశ్చన్ అంటున్నాడు. సో కానీ మనకి టోటల్ మొత్తం అన్ని యూనిట్లు భాగాలా కాదు 72లో ఎన్ని భాగాలు అని క్వశ్చన్ అంటున్నాడు మనకి ఎన్ని యూనిట్లు 5/6 అని క్వశ్చన్ అంటున్నాడు మనకి. దీంట్లో 5/6 వంతు అని క్వశ్చన్ అంటున్నాడు. సో దీంట్లో 5/6 వంతు చూడండి 6 ఒక 6 2 12. సో 12 5. సో ఇప్పుడు ఈ 60 యూనిట్ అనేటివి ముగ్గురు ఇప్పుడు ముగ్గురిని తెరుస్తారంట. సో ముగ్గురిని తెరిచిన 4 × 3 ఎంత 7, ఇది -7 కానీ ఇది మాత్రము +2 అంటే 7లో నుంచి 2 ఏం చేయాలి తీసేయాలి. తీసేసి ఎంత వస్తుంది మనకి 5. సో కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి మైనస్ అంటే ఎంటీ చేసేదని అర్థం అనమాట. 5 ఒక 5 2 అంటే మనకి ఎన్ని గంటల్లో అది ఖాళీ అయిపోతుంది మనకి 12 అవర్స్లో ఖాళీ అయిపోతుంది అనమాట. రైట్. చూడండి మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే ఒక గట్టం ఒక ఖాళీ తొట్టెను 5 గంటలలో నీటితో నింపగలదు అంటున్నాడు. అంటే ఒకటి నింపే పైప్ అంటున్నాడు. సింపుల్గా చెప్పాలని క్వశ్చన్ అంటే ఒక ఫిల్లింగ్ పైప్ నింపే పైప్ వచ్చేసి ఎఫ్ అని రాస్తాను ఫిల్లింగ్ పైప్ కాబట్టి ఎంతసేపులో నింపుతుంది అని క్వశ్చన్ అంటే ఇది 5 గంటల్లో నింపుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు రైటా. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడంటే దాని అడుగున లీకేజ్ కారణంగా ఆ తొట్టెని నింపడానికి 6 గంటలు పడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి ఆ లీకేజ్ కారణంగా క్వశ్చన్ అంటే అట్ ఎ టైం ఇప్పుడు 2 ఓపెన్ చేసినట్లే కదా అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు ఫిల్లింగ్ పైప్ ఉంటుంది పైన వాటర్ పడుతుంటాయి.
అని కింద లీకేజ్ ఉన్నది అనుకోండి, కింద బొక్కల నుంచి వాటర్ అనేది అయిపోతుంటాయి, కారిపోతుంటాయి. అంటే రెండు ఒకే ఎట్ ఎ టైం ఒకేసారి కలిసి పనిచేస్తున్నట్లే కదా. అంటే ఇప్పుడు చూడండి ఏమని అర్థం, ఇక్కడ ఫిల్లింగ్ పైపు తర్వాత ఎంటీ పైపు, ఫిల్లింగ్ పైపు ఎంటీ పైపు కలిసి ఒకేసారి కలిసి ప్రారంభిస్తే కదా ఆ తొట్టె నిండడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ చెప్తున్నాడు. 6 అవర్స్ అంటున్నాడు. మీకు అర్థమైంది ఈ పాయింట్. లీకేజీ కారణంగా యాక్చువల్గా అంటే ఉగ్నే లీకేజ్ లేకుంటే గిన ఒక పైపు గిన నార్మల్గా పెడితే గిన 5 గంటల్లో నిండిపోతుంది అంటది. కానీ కింద లీకేజ్ కూడా ఉండదు కాబట్టి, లీకేజ్ ఉండదు అంటే పైన తీసినప్పుడు కింద కాలుతుంటుందని అర్థం. రెండు ఎట్ ఎ టైం పనిచేస్తున్నాయి. అంటే ఫిల్లింగ్ పైపు ఎంటీ పైపు రెండు ఒకేసారి తెరిచి పెడితే గిన ఆ టైం అది నిండడానికి ఎంత పడుతుంది అంత టైము 6. అంటే ఇప్పుడు 1 గంట లేట్ అయినట్లే కదా. దేనికోసం లేట్ అయినట్లు అంటే కింద లీకేజ్ ఉండడం వల్ల. అర్థమైనా? సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. సో తొట్టె నిండుగా ఉన్నప్పుడు, తొట్టె అనేది ఎట్లుంటుందంట, నిండుగా ఉన్నప్పుడు ఆ లీకేజ్ వలన అది ఖాళీ అవ్వడానికి పట్టే సమయం అంతా. సింపుల్గా ఏమనిపిస్తుంది, ఆ లీకేజ్ పైపు ఏదైతే ఉండదో ఆ తొట్టె మొత్తం నిండుండే తొట్టెని ఖాళీ చేయాలంటే ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్. సో మనకి ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి. ఎల్సిఎం అనేది 30 చూడండి. ఇప్పుడు 5 6ల 6 5ల అంటే ఇక్కడ ఫిల్లింగ్ పైప్ మనకి ఎన్ని యూనిట్లు తీసుకుంటున్నట్లా, కానీ ఫిల్లింగ్ పైపు ఎంటీ పైపు ఎన్ని యూనిట్లు తీసుకుంటున్నట్లా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు దీంట్లో ఎంటీ పైప్ ఎంత క్వశ్చన్ ఏమని చెప్పండి అన్న. మీకు ఇప్పుడు ఏం రావాలని క్వశ్చన్ అంటే అన్న ఈ ఫిల్లింగ్ పైపు ఎంటీ పైపు 2 కలిపి 5 వచ్చేది, 2 కలిపి ఎక్కువ రావాలి కదా, ఎక్కువ రావాలి కదా. నేను ఏమని క్వశ్చన్ అంటే ఆల్రెడీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. 6ల నుంచి 5 తీసేసి ఎంత, ఈ 1 అనేది ఎవరు ఉంటారు అప్పుడు, ఎంటీ పైపు ఉంటారు. అదే అర్థం కావట్లేదు. అర్థమైందా? సో ఇప్పుడు అంటే ఈ దీని ఇప్పుడు మొత్తం నిండు ఉండదానికంటే ఎన్ని యూనిట్లు ఉన్నట్లు మనకి నీళ్ళు దాంట్లో ట్యాంక్లోనా 30 యూనిట్లు నీళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎంటీ పైప్ ఎంత ఉన్నట్లా 1 ఉన్నట్లు. కాబట్టి మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది మనకి 30 అవర్స్ పడుతుంది అనమాట. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో కాకపోతే కొంతమంది ఇదే ఎక్కువ ఉండాలి, 2 కలిసి దీనికంటే ఎక్కువ ఉండాలి, టైమ్ అండ్ వర్క్తో కంపారిజన్ చేయకూడదు ఇలా. ఎందుకంటే ఎంటీ పైప్ అయినప్పుడు 2 ఉన్నప్పుడు ఏం చేస్తారు, కలిపి తీసేస్తాం కదా మనము. అర్థమైంది లేదా మనకి. సో చూడండి మనకి ఏ మరియు బీలు ఒక పనిని ఒక ట్యాంక్ని 6 గంటలు నింపుతారు. బి మరియు సిలు అయితే 10 గంటల్లో నింపుతారు. సి మరియు ఏలు అయితే 15 గంటల్లో నింపుతారు. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎల్సిఎం అనేది ఎంత చూసింది మనకి 30. సో మనకి 6 5 30, 10 30, 15 30. అయితే మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏమంటున్నారంటే ఏ ఒక్కటి అడగవచ్చు, బి ఒక్కటి అడగవచ్చు, సి ఒక్కటి క్వశ్చన్ అడగవచ్చు. సో మనకి అక్కడ చేయాలంటే చూడండి ఎఫిషియన్సీ అప్పుడు మనం ఎట్లా కనుక్కోవాల్సి వస్తుందంటే ఎవరిది కనుక్కోవాలా, ఏది మాత్రమే కనుక్కోవాలి. అంటే ఏ మాత్రమే మిగిలేటట్లా రాయాలి మనం. సో మీకు చూడండి ఏ ఎక్కడైతే ఉండదో ఫస్ట్ అవి రాయండి. 2 ఏ లెక్క ఎక్కడ ఉన్నాయి, ఏ ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. అంటే అవి రెండిట్లు కూడాలి. ఫస్ట్ ఏ ప్లస్ బి, తర్వాత సి ప్లస్ ఏనా, సి ప్లస్ ఏ, ఇంకా రిమైనింగ్ ఏముండేది బి ప్లస్ సి కదా, దాన్ని తీసేయండి. అంటే ఏమవుతుంది మైనస్ బి మైనస్ సి, అంటే లోపలికి పంపిస్తే కానీ మైనస్ అయ్యేది. సో అప్పుడు చూడండి ఇక్కడ ఏమైతే తీసేస్తే కదా బీబీ తర్వాత సిసి కూడా, అంటే ఇక్కడ ఏం మిగిలింది 2a అనేది మిగిలింది. ఏది కనుక్కోవడానికి ఇది డైరెక్ట్ ఏం మిగిలింది మనకి 2a మిగిలింది. అంటే ఇక్కడ చూడండి అంటే మీరు ఎగ్జామ్లో ఇట్లా రాయకూడదు, రాసేటప్పుడు డైరెక్ట్గా రాయాలా. మీకు అర్థం కావాలి కాబట్టి అన్నీ రాస్తున్నాను కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా రాస్తారు, మనం ఏ కనుక్కోవాలంటే ఏ ఉండేటి మాత్రం కూడి మిగతా దాన్ని తీసేయాలని అర్థం. అర్థమైందా? సో ఇప్పుడు ఏమేమి ఉంటుంది, ఇది కదా. అంటే 5 + 2 ఎంత 7, 7 నుంచి ఎంత తీసేయాలా 3. సో 7 నుంచి 3 పోతే మనకి ఎంత 4. సో 4 ఇక్కడ 2a కదా మనకు వచ్చేది. కాబట్టి ఏ ఈజ్వల్ కావాలంటే ఏమవుతుంది మనకి 4/2 అంటే మనకి ఏ అయితే కెపాసిటీ ఎంత అవుతుంది 2 అనమాట. సో అప్పుడు ఏ ఒక్కటి ఎంతసేపు నింపగలంటే మొత్తం ఎంత ఉన్నది 30/2 చేసి మనకి ఎంత ఎంత నింపుతాడు 15 అవర్స్ అనమాట. సో అట్లా బి కనుక్కోవాలంటే కూడా అప్పుడు బి ఒకవేళ బి కనుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ బి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ బి రెండిట్లో ఉన్నాడు. సో రెండిట్లో మనకి ఏం చేయాలి 5 + 3 8. సో 8 నుంచి 2 ఏం చేయాలా తీసేయాలి. సో తీసేస్తే మనకి ఎంత అవుతుంది చెప్పండి, ఎంత అవుతుంది 6. సో 6/2, 2 కార్ల 2/3 అయితే ఎంతైతే మనకి 3 అవుతుంది. సో అట్లా మనకి కనుక్కోవడానికి చూసుకున్నాను, ఏదైనా కానీ బి అయినా కానీ సి అయినా. రైట్. చూడండి అట్లా కాకోకుండా నార్మల్గా చేసే ప్రొసీజర్లో మనం ఏం చేస్తాం చెప్పండి, ఏబిసి అంతే కదా, డబల్ వస్తాయి. సో డబల్ చేస్తే మనకి ఏమని రాయొచ్చు అంటే 2
ఏ ప్లస్ బి ప్లస్ సినే కదా అర్థం. సో మొత్తం ఎంత అవుతుంది 10. అంటే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత అవుతుంది మనకి 5 అవుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ 5 అప్పుడు ఏ ఈజ్ కూడా ఎంత అవుతుంది మనకి 5 నుంచి ఏ 3 తీసేసి మనకి ఏ అనేది ఎంత అవుతుంది. అప్పుడు బి ఈజ్ కూడా కావాలంటే మనకి ఏం చేయాలి, బి లేదో చూసుకోవాలి, బి లేదు కాబట్టి బి లేదంటే ఏం చేయాలి మనకి అప్పుడు 5 నుంచి 2 అవుతుంది ఎంత 3. అప్పుడు ఇంక సి ఈజ్ కూడా ఏమొస్తుంది అంటే డైరెక్ట్ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది అనమాట. ఇంక సి అనేవి కూడా ఏం పని పాటలేను అంటే ఏం చేయడానికి. మీరు అక్కడ వచ్చి క్లాస్లో కూర్చుంటారు ఏం చేయడు. సో అప్పుడు ఏ ఒక్కడే ఏం చేస్తారు చెప్పండి 30 అంటే మనకి ఎంత టైం పడుతుంది, బెస్ట్ మెథడ్ మనకి టైం అండ్ వర్క్ ప్రకారం. రైట్. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి ఏమి ఇచ్చినారంటే ఏ మరియు బి అను 2 గొట్టాలను ఒక తొట్టెను వరుసగా 36 గంటలు 48 గంటలు నింపగలవంట. 2 గొట్టాలను ఒకే సమయంలో తెరిచి 9 గంటల తర్వాత ఏను మూసివేశారంట. అయితే మిగతా భాగాన్ని బి ఒకటే ఎంత సమయంలో నింపగలదు. సో మనకి చెప్పండి ఏ ఎన్ని గంటల్లో నింపుతుంది 36. ఏ అనేది 36 గంటల్లో నింపుతుందంట, బి అనేది 48 గంటల్లో నింపుతుందంట. రైటా. సో మనకి ఎల్సిఎం అనేది ఎంత చెప్పండి 144. సో మనకి చెప్పండి 36 4 48 3. రైట్. 2 నింపే పైప్ లైన్ కష్టం అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పైపులు తెరిచినారంట. తెరిచి ఎంతసేపు బాగా ఇస్తారంటే 2 పైపులు ఎంతసేపు పనిచేస్తాయంట 9 గంటల సేపు పనిచేస్తాయంట. అంటే చూడండి 9 గంటలు అంటప్పుడు 4 + 3 ఎంత 7. అట్లా ఎంతసేపు పనిచేస్తాయంటే 2 కలిపి 9 గంటలప్పుడు అంటే 7 9 60. అంటే వాళ్ళిద్దరు కలిపి 63 యూనిట్లు ట్యాంక్ని నింపేసినారు అన్నట్టు. మొత్తం మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయి 144 యూనిట్లు ఉన్నాయి. కానీ ఎన్ని యూనిట్లు నింపిండేది ఇప్పుడు 63 యూనిట్లు అయిపోయింది. 9 గంటల వరకు చేస్తే ఇద్దరు కలిసి. అప్పుడు తీసేసాను ఏదైతే అది రైటా. ఇప్పుడు ఎవరు ఏమని క్లోజ్ చేసేస్తారంట. అంటే ఏంది ఏమేమి చేసేస్తారంటే ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు దీన్ని ఎవరు నింపాలా బి ఒక్కటే నింపాలంట. మరి బి ఎంత ఎంత కెపాసిటీ ఉన్నది 3 ఉన్నాయి కాబట్టి బై 3. సో 3 × 6 3,020. అందుకే మనకి ఎంత టైం పడుతుంది. మిగిలిన భాగాన్ని అయితే బి ఎంతసేపులో నింపుతుంది 27 అవర్స్ నింపుతుంది. 42ది ఏమి ఇచ్చినాడంటే ఒక ట్యాపు దాని సామర్థ్యంలో ప్రవాహ సామర్థ్యంలో సగం సామర్థ్యం ఉన్న ఒక లీకేజీ వలన ఆ ట్యాంకు నింపడానికి 36 గంటలు పడుతుంది అంటున్నాడు. సో మీకు ఈ పాయింట్ అర్థమైంది అర్థం కాలేదు. ఒక ట్యాపు దాని సామర్థ్యంలోన రైట్ లేదంటే ప్రవాహ సామర్థ్యంలో ఎంత ఉంటుందంట సగం సామర్థ్యం ఉండమంటుందా ఏది లీకేజ్ పైప్కి. ఇప్పుడు సింపుల్గా ఏమనుకుంటే 2 పైపులు ఉన్నాయంట. ఒకటి ఏ అనుకున్నాడు ఇది నింపేది అనుకున్నాడు, ఏ బీది వచ్చేసి కలిసి లీకేజ్ పైప్ అనుకున్నాడు, ఖాళీ ఎంపీ చేసేది అనుకున్నాడు. ఇప్పుడు ఈ లీకేజ్ పైప్ అనేది ఎట్లుంటుందంటే సామర్థ్యం అంటే దీంట్లో సగం ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ సగం ఉంటుంది అనుకున్నప్పుడు ఈజీగా దీన్ని 2 యూనిట్ అనుకుంటే కదా ఇది ఎంత అవుతుంది 1 యూనిట్ అవుతుందనే లేదా అంతే కదా. ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు వాడు. ప్రవాహ సామర్థ్యం గురించి చెప్తున్నాడు మనకి. ఇక్కడ ఏమిటి గురించి చెప్తున్నాడు ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాడు, సామర్థ్యం గురించి చెప్తున్నాడు. బీ అంటే లీకేజ్ పైప్ ఎట్లుంటుందంటే సామర్థ్యము దీంట్లో సగం ఉంటుందంట. అది 2 భాగాలు అనుకుంటే 2 భాగాలు అవుతుంది సగమే కదండి. 2లో సగం అవుతుందంటే 1 భాగం అవుతుంది. ఇప్పుడు ఆ 2 కలిసికొచ్చునండి అట్లా ట్యాంక్ నింపడానికి ఆ 2 కలిసికొచ్చేసి చూడండి. ఇక ఒక ట్యాంప్ దాని సామర్థ్యంలో ప్రవాహ సామర్థ్యంలో సగం సామర్థ్యం ఉన్న ఒక లీకేజ్ వలన ఆ ట్యాంక్ నింపడానికి 36 గంటలు అధికంగా తీసుకుంటుంది అన్నాడు ఇక్కడ. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా తీసుకుంటుందంట అది అంటే 36 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అట్ టైం. ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎట్లంటే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లంటే ఇప్పుడు ఒకటి నింపే పైప్ ఏ ఉండదు రైటా. ఇది ఒక ట్యాంక్ నింపడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. సో ఏ అని ఒక పైప్ ఉండదు, ఇది నింపే పైపు, ఇది నింపడానికి ఎక్స్ అవర్స్ పడుతుంది అనుకోండి, ఎక్స్ గంటలు పడుతుంది అనుకున్నాండి. కానీ ఈ పైప్ కింద ఒక లీకేజ్ ఉండడం వల్ల అదే ట్యాంక్ నిండడానికి ఒక 2 అవర్స్ టైం ఎక్స్ట్రా పడుతుంది అని అర్థం. అప్పుడు ఏమవుతుంది అది x+2 అవుతుంది అనమాట. ఎంత టైం పడుతుంది ఇక 2 అవర్స్ ఎందుకు పెరిగింది అనుకంటే లీకేజ్ ఉండడం వల్ల. అర్థమైందే. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసే ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్ అర్థం. ఇప్పుడు మనకి ఏ అనేవాడు ఎఫిషియన్సీ బిఏకి ఎఫిషియన్సీ ఇచ్చినారు. ఇప్పుడు ఏబి ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ అనేది ఎంత అవుతుంది చెప్పండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 3 ఎట్లయితుంది 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉండొచ్చు చూడాలి. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ చెప్పింది నింపే పైపు, వీళ్ళు వచ్చేసి కాసి ఎంటీ పైపు. కాబట్టి మనకి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇద్దరితో కలిపి ఎఫిషియన్సీ ఏమవుతుంది
ఒకటి అవుతుంది. ఇది ఏం సంబంధించింది? ఎఫిషియన్సీ సంబంధించింది. దేనికి సంబంధించింది? ఎఫిషియన్సీ సంబంధించి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా వాడు ఇచ్చింది 36 గంటలు ఇచ్చినాడు కదా, దేనికి ఈ 36 గంటలు అధికంగా పడుతుంది అని కష్టం అన్నాడు. అప్పుడు దేనికి దేనికి డిఫరెన్స్ చెప్పండి. టైం కదా ఇచ్చిండేది వాడు, ఇప్పుడు మనకి ఇచ్చిండేది ఏమది రేషియో? ఎఫిషియన్సీ రేషియో. మళ్ళీ దీనికి మనం టైం రేషియో కనుక్కోవాలంటే ఏమైతే చెప్పండి, ఎఫిషియన్సీ అనేది టైంకి ఎట్లుంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. మరి విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అంతేగాని సింపుల్ రివర్స్ రాశారు. 2 ఉన్నప్పుడు అయితే రివర్స్ రాయాల. మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తా చూడండి. A:B ఉంటే కింద విలోమ నిష్పత్తి అంటే డైరెక్ట్ B:A అని రాస్తారు. అట్లా కాకోకుండా A:B:C ఉంటే విలోమ రేషియో అయితే ఏం చేయాలా? ఏది కావాలంటే మనకి క్లోజ్ మెథడ్, అంటే ఏది కావాలంటే ఏం వచ్చేసి మనకి ఏమవుతుంది? BC. B కావాలంటే B క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? AC. ఒకవేళ C కావాలంటే మనకి క్లోజ్ చేస్తే ఏమొస్తుంది? AB. అర్థమైందా? సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనకి ఏ కావాలంటే ఏం క్లోజ్ చేయాలి అంటే మనకి ఏముండదు, 1 × 1 చేస్తే ఏమొస్తుంది? 1. B కావాలంటే Bని క్లోజ్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? 2 ఒకట్లా 2. అప్పుడు ఒకవేళ మనకి AB కావాలంటే ఏ క్లోజ్ చేస్తే మనకి ఏమవుతుంది? 2. ఇప్పుడు ఈ 36 గంటలు అధికంగా ఉంది అని క్వశ్చన్ చెప్పినాడు కదా, దేనికి దేనికి డిఫరెన్స్ ఇచ్చినట్లు చెప్పాలి మీరు. నేను చెప్పేది అంటే ఒక పైప్ యాక్చువల్గా టైం తీసుకునేదానికి ఒక 1 అవర్ టైం తీసుకుంటుంది అనుకున్నాండి. ఒక ట్యాంక్ నింపాలంటే ఒక గంట టైం పెడుతుంది అనుకున్నాండి. కానీ కింద లీకేజ్ కూడా ఉండదు కదా, అంటే ఇద్దరు కలిపి చేసినట్టే కదా. కలిసి చేసినట్టు అంటే ఎవరిది? సో ఇట్లా వీటి చేసినప్పుడు మనకి అప్పుడు మరి ఎంత టైం పడుతుంది మనకి? అంటే 2 అవర్స్ పడుతుంది అని కష్టం ఇది ఇచ్చిండేది. కానీ వీరెన్నో డిఫరెన్స్ మాత్రం ఎందుకంటే అంటే ఇట్లా చేయడం వల్ల 36 గంటలు అధికంగా పడుతుంది అని కష్టం ఇచ్చినాడు. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉన్నది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. ఆ 1 పార్ట్కి ఎంత అని కష్టం అంటున్నాడు? 36 అవర్స్ అని కష్టం అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి ఫైనల్గా. అయితే ఆ లీకేజీ పోయి ఉంటే ఆ ట్యాంక్ని ఎంత సమయంలో నింపి ఉండేది? ఒకవేళ లీకేజ్ లేదు, ఇప్పుడు ఓన్లీ ఆ పైప్ మాత్రమే, నింపే పైప్ మాత్రమే ఎంతసేపులో నింపుతుంది. ఇప్పుడు నింపే పైప్ యొక్క టైం ఇది ఎఫిషియన్సీ మనకి టైం ఎంత ఉండదు? మనకి ఎన్ని భాగాలు ఉండదు? ఒక భాగమే ఉండదు. కాబట్టి మనకి ఏమవుతుంది? ఒక భాగంకి ఎంత? సో ఒక భాగం 36 అంటే ఇప్పుడు ఇంకొక భాగం కూడా 36 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆన్సర్ కూడా ఏమవుతుంది? మనము నార్మల్గా లెక్క అర్థం కాకుండా 36 ఇచ్చేది కాబట్టి 36 ఆన్సర్ ఎట్లయితుంది అనుకోవచ్చు. ఏది ఆప్షన్ పెట్టొస్తాం మనం ఆప్షన్లో నార్మల్గా పెట్టేటప్పుడు. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ ఇది, కానీ అర్థం చేసుకున్నాను అంతే. రైట్. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ఏమి ఇచ్చారంటే ABC అనే 3 పైపుల ద్వారా 4 గంటల్లో నింపబడుతుందంట. ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 4 hours బై 3 pipes ABC అంట. ఏ ట్యాంక్ అటు ఏ కాదట, ఒక ట్యాంక్ అనేది ABC 3 పైపుల ద్వారా కలిపి 4 గంటల్లో నింపుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి C అనేది 1/2 రెట్లు B కంటే వేగంగా ఉంటుంది అంటున్నాడు. అర్థమవుతుందండి? C అనేది ఎవరితో కంపారిజన్ చేస్తున్నారా? Bతో కంపారిజన్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి CA వీళ్ళ కంపారిజన్ ఏమైతే ఇచ్చారో అదే రాస్తాను నేను. C అనేది చూడండి C 1/1 రెట్లు B కంటే వేగంగా ఉంటుందంట. అసలు B అనేది మనకి ఎంత తెలియదు, మనకి B ఎంత మనకు తెలుసా? తెలియదు. సో నాకు B అనేది ఏమనుకుంటున్నాను? Bతో కదా కంపారిజన్ ఇచ్చింది. B అనేది నాకు ఎంత తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నాను? ఏం తెలియదు కాబట్టి 1 అనుకోండి. ఇది దీనికంటే ఎంత వేగంగా పనిచేస్తుందంట? 3/2 రెట్లు అనుకుంటున్నాడు. సో మనకి ఇక్కడ 3/2 అని రాయొచ్చు కదా. అప్పుడు ఇక్కడ కింద 2 ఉండవు కాబట్టి ఏం చేస్తాను అనుకుంటే 3:2 అని రాస్తా. రైట్. సో Bకి Cకి ఈ సింపుల్ C అనేది Bలోన 3/2 రెట్లు అనుకుంటున్న అర్థం. అర్థమైందే? సో ఇది ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ ఎవరు కంపారిజన్ ఇచ్చాడు చెప్పండి? ఏకి బీకే. ఏకి బీకి ఏమి ఇచ్చాడు చూడండి. ఏ కంటే B 3 రెట్లు వేగంగా ఉంటుంది అంటున్నాడు. రైట్. ఏ అనేది ఏనా? ఏ కంటే B అనేది 3 రెట్లు వేగంగా, అంటే ఏ అనేది 1 అయితే B అనేది ఎంత అవుతుంది? 3 రెట్లు అవుతుంది. కానీ B అనేది ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉండదు? ఇక్కడ మాత్రం ఎన్ని యూనిట్లు ఉండదు. కాబట్టి దీన్ని ఏమవుతున్నట్టు చేయాలా? సమానంగా ఉండాలి కాబట్టి. సో మనకి ఇప్పుడు చెప్పండి 3 రెంట్ల. సో మనకి ఇక్కడ C వచ్చేసింది, ఇక్కడ B వచ్చేసింది. తర్వాత ఏ కూడా చెప్పండి. ఇంక ఇక్కడ ఏ ఎంత అవుతుంది? 2. ABC అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ABCలు ముగ్గురు కలిపి కలిసి మాత్రము ఎన్ని గంటల్లో నింపుతానికి ఇచ్చినారు? ఫస్ట్ మనకి
4 గంటల్లో నింపుతాయని క్వశ్చన్ ఇచ్చారు మనకి. అర్థమవుతున్నదే. సో మనకి చూడండి ఇక్కడ ఎఫిషియన్సీ గురించి కదా మనకి మాట్లాడింది. ఒకవేళ ముగ్గురు కావాలంటే ఎఫిషియన్సీ ఏమైతే 9 + 1 5 6 ఎంత 15, 15 ఒక 2 ఎంత 17. సో 4 గంటల్లో నింపుతాయంటే 17 4 68. అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఎంత వచ్చేసింది 68 యూనిట్లు. కానీ మన క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం. ఏ ఒక్కడే అన్న మాత్రమే ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. మనకి ఏ కెపాసిటీ ఎంత ఉన్నది 2, మనకు టోటల్ మనకి ఎంత వచ్చింది 68. సో 68/2 అంటే క్వశ్చన్ 2 3 6 2 4 8. సో మనకి ఎంత టైం పడుతుంది 34 గంటలు. రైటా. సో మనకి ఇక్కడ మీరు రావాలంటే రాస్తుంది చూడండి. టోటల్ యూనిట్లు ట్యాంక్ యూనిట్లు కావాలంటే క్వశ్చన్ మనకి ఏం కావాలా 3 కలిపి 4 గంటల్లో నింపుతాయంట. వాళ్ళ ముగ్గురు ఎవరెవరు ABC అంటే 9 + 6 15 + 1 2 17. సో అక్కడ 17 4 68. సో మనకి ఈ వర్క్ని ఎవరు చేయాలంటున్నారు ఏ ఒక్కడే చేయాలి కాబట్టి ఏ అంటే 2 యూనిట్లు కాబట్టి 2. సో 2 3 6 2 4. సో మనకి ఎంత టైం తీసుకుంటుంది ఏ ఒక్కటి చేయాలంటే 34 అవర్స్ తీసుకుంటుంది అనమాట. రైట్. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు అంటే 52వది. ఒక ట్యాంక్ అడుగు భాగంలో ఉన్న లీకేజీ ఆ ట్యాంక్ను 6 గంటల్లో ఖాళీ చేస్తుంది అని కష్టం అంటున్నాడు. రైటా. సో ఎంటీ చేస్తుందంట ఒక ట్యాంక్ని కంప్లీట్గా ఎంటీ చేస్తుందని కష్టం అంటే ఎంటీ చేయాలంటే ఎంత టైం పడుతుందంట 6 అవర్స్ టైం పడుతుందంట. ఖాళీ చేస్తుందని కష్టం ఉంటుంది అందుకని మైనస్ గుర్తుపెట్టిన. రైటా. ఎంటీ ఖాళీ చేస్తుందంట. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ఒక పైపు ఆ ట్యాంక్లోకి నీటిని నిమిషానికి 4 లీటర్ల మేర నింపగలదు. ఒక పైప్ ఉన్నదంట. ఆ పైప్ని ట్యాంక్లోకి ఇడిసేగిన ఆ ట్యాంక్ని ఫుల్ చేయాలనుకుంటే నిమిషానికి ఎన్ని లీటర్లు అంట చూడండి. అదే అంటే నింపే పైప్కి సంబంధించి కలిసి సింపుల్గా ఏం రాస్తాను అంటే 4 లీటర్లు పర్ మినిట్. అంతేనా 4 లీటర్స్ కదా 4 లీటర్స్ పర్ మినిట్ నింపే పైప్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో నింపే పైప్ అనేది 4 లీటర్స్ పర్ మినిట్ అనేది ఏది చేస్తుంది అనుకుంటే ఒక పైపు. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఆ ట్యాంక్ నిండినప్పుడు ఏం చేసినప్పుడు ఆ ట్యాంక్ నిండినప్పుడు ఈ పైపుని తెరిచారు అంటున్నారు. ఆల్రెడీ ట్యాంక్ నిందంట. సో ఆ నిండినప్పుడు ఏం చేస్తారంట ఈ పైపుని తెరిచిపెట్టారంట. తెరిచినప్పుడు కానీ లీకేజ్ వలన ట్యాంక్ అనేది కంప్లీట్గా 8 గంటల్లోన ఏమైపోయిందంట ఖాళీ అయిపోయింది అని కష్టం అంటున్నారు. రైటా. సో ట్యాంక్ నిండే ఉండదు. ట్యాంక్ నిండినప్పుడు ఈ పైపుని తెరిచినారు. తర్వాత కింద లీకేజ్ కూడా ఉన్నది. అట్లా కావడం వల్ల మొత్తం ఏమైపోయింది ఓవరాల్గా ఫైనల్గా మనకి ట్యాంక్ అనేది ఖాళీ అయిపోయింది అనుకోండి. ఎంతలో ఖాళీ అయిపోయింది చెప్పండి. మనకి ఎన్ని గంటలు ఇచ్చిండేది 8 గంటల్లో ఇచ్చినాడు. అంటే ఇప్పుడు ఈ 8 గంటల్లో మనకి ఎవరెవరు చేసినట్లేడా యాక్సిడెంట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక పైపు ఒక ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఎంప్టీ చేస్తుందిరా 6 గంటల్లో ఎంప్టీ చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు 8 గంటల్లో ఖాళీ అవుతుంది అని కష్టం అన్నాడు. అంటే ఎవరు కలిసినట్లు దానికి నింపే పైపు కూడా కలిసినట్లేనే కదా. ఆల్రెడీ ఫుల్ ఉన్నది ట్యాంకు. దాంట్లోకి ఒక నింపే పైప్ ఉంటారు ఖాళీ చేసే పైప్ కింద లీకేజ్ అనేది ఉంటుంది. ఆ రెండు కలిసి స్టార్ట్ చేసిన వరకు కానీ ఖాళీ అనేది అయిపోయింది. ఎందుకని కష్టం అంటే ఎఫిషియన్సీ ఎవరు ఎక్కువ ఉంటుంది అప్పుడు ఖాళీ చేసే పైపు ఎక్కువ ఉంటుంది. అర్థమైంది. సో అప్పుడు ఇక్కడ ఎవరు కలిపిటారు ఫిల్ చేసే పైపు ఎంటీ పైపు రెండు కలిసి చేసినట్లు. అర్థమైనా అర్థం కాలేదా. సో ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి నార్మల్గా ఎంత అవుతుంది 40 42 కూడా బాదు 24. సో 6 4 24 8 3 24. రైట్. ఇప్పుడు ఎంటీ చేసే పైప్ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది 4 ఉన్నది. ఇది ఎంటీ చేసేది. కానీ ఫిల్ మరి ఎంటీ రెండు కలిసి చేసే మనకి ఎంత ఉన్నది ఇక్కడ అంటే ఇక్కడ 4ల నుంచి 3 తీసేసి 1 వస్తుంది. ఆ 1 ఎవరిది వస్తుంది చెప్పండి. ఎవరిది వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను ఇదే చెప్పింది ఫుల్ చేసేది వస్తుంది అనమాట. ఫుల్ చేసేది వస్తుంది అనమాట +1. ఎందుకనుకంటే 4లో నుంచి 1 తీసేస్తేనే కదా 3. ఆల్రెడీ ఎంటీ పైప్ ఇటు ఉండదు కదా. మరి ఇప్పుడు 1 అనేది ఎవరిది వస్తుంది కెపాసిటీ ఫిల్ చేసేదే కదా. ఎందుకంటే కష్టం ఎంటీ ఫుల్ కలిపి 3 అంట. ఎంటీదే -4 ఉంటే -4 అనేది 3 కావాలి. ఇప్పుడు ఇక్కడ నింపేది ఎంటీ చేసేది ఎంటీనే ఓవరాల్గా అనేది ఎంటీ అవుతుంది కాబట్టి 3 కావాలనుకుంటే దీంట్లో నుంచి ఎంత తీసేస్తే 3 అవుతుంది. 1 తీసేస్తే కదా. ఆ 1 అనేది ఎవరికి ఉంటుంది ఖచ్చితంగా ఫిల్ చేసే పైపు ఉంటుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూడండి నార్మల్గా 24 గంటలు వాడు కానీ అడిగిండేది ఎక్కడ మీకు ఆ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా తింటున్నా ఎంతసేపు నిండుతుంది లేదంటే ఎంతసేపులో ఖాళీ చేసే కదా క్వశ్చన్ అడిగిండేది. టోటల్ యొక్క ఇది కెపాసిటీ ఎంత అని క్వశ్చన్ అడిగిండేది. అదే అడిగిండేది మీకు చూడండి కావాలంటే ఏమి ఇచ్చాడు మనకి
అయితే ఆ ట్యాంక్ యొక్క ఘనపరిమాణం ఎంత? సో ఘనపరిమాణం అనుకుంటే మనకు టోటల్ కెపాసిటీ మొత్తం లోపల ఘనపరిమాణం అంటే ఎంత నీళ్ళు పడుతుంది అనుకుంటే అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేసి మనకి ఘనపరిమాణం కావాలా. సో మనకి ఘనపరిమాణం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ఒకవేళ ఈ 24 గంటలు ఈ టోటల్ వాళ్ళని నింపే పైప్ అయితే ఎంతసేపులో నింపుతుంది మనకి? 24 గంటల్లో నింపుతుంది. నింపే పైప్ దీంట్లో నింపుతుంది 24 గంటల్లో నింపుతుంది, రైటా? సో ఇప్పుడు 24 గంటల్లో నింపుతుంది. గంటలు ఎన్ని గంటలు పడుతుంది నింపడానికి? 24 గంటలు పడుతుంది. కానీ నింపే పైప్ గురించి వాడు ఏమి ఇచ్చాడు మనకి? నిమిషానికి ఎంత నింపుతుందంట? 4 లీటర్లు. కానీ మనకి అక్కడ ఎన్ని గంటలు ఉండదు అంటే ఒక గంటకి ఎంత నింపుతుంటుంది ఇది? నిమిషానికి 4 లీటర్లు అయితే గంటకి ఎంత? 200. ఎందుకంటే మనకి ఇక్కడ టైం ఎంట్లో ఉండదు కాబట్టి మనం కూడా ఎంప్లో చేయాలి వీటిని. అంటే ఇక్కడ నేను చెప్పింది నిమిషానికి 4 లీటర్లు అయితే గంటకి ఎంత? 240 లీటర్స్ పర్ హవర్ అని వస్తుంది అంతే కదా. సో ఇప్పుడు మనకి 24 గంటలు పడుతుంది నింపేకి. అట్లా అది ఏం చేస్తుంది? గంటకి ఎంత నింపుతుంది? 240 అంట. అప్పుడు మొత్తం ఇంటి 24 స్క్వేర్ అంటే ఎంత? మనకి ఇన్ని లీటర్లు పడుతుంది అనమాట. అర్థమైంది? చాలా సింపుల్. మనకి ఫస్ట్ నింపే పైపు గురించి ఎందుకు చూడండి ఇక్కడ నింపే పైపు గురించి ఫిల్ పైప్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం గురించి ఇచ్చినాడు? ఒక నింపే పైపు నిమిషాలకు 4 లీటర్లు నింపితేగిన అని ఇచ్చినాడు. కానీ నింపే పైపు నార్మల్ టైం ఎంత తీసుకుంటుంది అనుకుంటే 24 గంటలు తీసుకుంటుంది నింపడానికి ఆ ట్యాంక్ని. కానీ ఆ ట్యాంక్ యొక్క టోటల్ కెపాసిటీ ఎంత కావాలనుకుంటే 24 గంటల్లోన ఒక గంటకి ఎంత ఎన్ని లీటర్లు పడుతుంది? అది 240. కానీ నింపడానికి 24 గంటలు సేపు చేయాలి అట్లా. సో 24 గంటలు సేపు చేస్తేనే గంటకి 200 లీటర్లు నింపితే మొత్తం 5760 లీటర్లు అయినప్పుడు ఆ ట్యాంక్ నిండుతుంది అని అర్థం అనమాట. అర్థమైనా? రైట్. ఇంకో క్వశ్చన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 52 చెప్పేసినాం. ఒక ట్యాంక్ అడుగున ఉన్న లీకేజీ నిండిన ట్యాంకును 10 గంటల్లో ఖాళీ చేయగలదు. అంటే ఒక ట్యాంక్ అడుగున లీకేజీ నిండిన ట్యాంక్ను ఎన్ని రోజుల్లో ఎంతసేపులో ఖాళీ చేయగలదు? 10 గంటల్లో ఖాళీ చేయగలదు. ఎంటీ అంట 10 గంటల్లో ఖాళీ చేస్తుందంట మైనస్. అయితే ట్యాంకు నిండినప్పుడు నిమిషానికి ఎన్ని లీటర్లరా? 4 లీటర్ల నీటిని నింపగల ఒక గొట్టాన్ని తెరిస్తే నిమిషాలు చూడండి సేమ్ మళ్ళీ 4 లీటర్లు ఇచ్చిన ఇక్కడ కూడా 4 లీటర్లు అంట పర్ మినిట్. సో మనకి టైం మాత్రం ఇక్కడ ఏమిట్లో ఇచ్చినట్రా? అవర్స్లో ఇచ్చినాడు కాబట్టి మనకి దీన్ని కూడా ఏమిటికి మారుతాం? మనకి అవర్స్లోకి మారుతాం. ఒక నిమిషానికి 4 లీటర్లు అంటే కింద 60 నిమిషాలకి ఎంత అవుతుంది? 240 లీటర్లు పర్ హవర్, రైటా? అయితే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు నెక్స్ట్. ఆ లీకేజీ చూడండి 4 లీటర్లని నింపగల ఒక గొట్టాన్ని తెరిస్తే ఆ లీకేజీ 15 గంటల్లో ఖాళీ చేయగలదు అంటున్నాడు. అంటే నెక్స్ట్ ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది అంటే అది 15 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే ఎప్పుడు? ఎంటీ పైపు ఫిల్లింగ్ పైపు రెండు కలిపినప్పుడు, రైట్? సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? మనకి 30. సో 10 × 30 15 × 30 అంటే మనకి ఇక్కడ వచ్చింది ఇంకోటి ఏముంటుంది? 1 ఉంటుంది అంతే కదా. సో 3 ఎంటీ పైపు ఫిల్లింగ్ 2 కలిపితే 2 అంటే ఇది ఒకటి తీసేసాక దీని వచ్చింది. సో అది తీసేసేది ఎవరు తీసేయాలా? ఫిల్లింగ్ పైప్. అంటే నార్మల్గా మొత్తం లీటర్ని 30 భాగాలు నింపాలనుకుంటే ఎంతసేపులో నింపుతుంది? 30 గంటల్లో నింపుతుంది. మళ్ళీ గంటకి ఎంత పడుతుంది అంటే అది 240 యూనిట్లు. సో అప్పుడు మొత్తం 30 గంటకి ఎంత 24 ముళ్ళ. సో మనకి ఎంత మొత్తం టోటల్ కెపాసిటీ అప్పుడు 7200. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 54 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. ఏమి ఇచ్చినాడంటే 57 54 రైట్. 54 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బిలు ఒక పైపుని వరుసగా 18 నిమిషాలు మరియు 30 నిమిషాల్లో నింపగలవు అని క్వశ్చన్ అంటాడు. ఏ మరియు బిలు అంటే నింపేటువంటి చూడండి. ఏది నింపేది అంట? బి కూడా నింపేది అంట. ఏ అనేది ఎన్ని నిమిషాలు నింపుతుందంట? బి అనేది. కానీ సి అనే పైపు ఏం చేస్తుందంట? ఖాళీ చేస్తుంది. సి అనేది ఏం చేస్తుందంట? ఖాళీ చేస్తుందంట. ఎట్లా ఖాళీ చేస్తుంది అనేది కూడా ఇచ్చినాడు చూడండి. ఏమి ఇచ్చినాడంటే 125 లీటర్లు అని ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? సో ఇక్కడ 125. సో నార్మల్గా చూడండి మీకు ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా మనకి 125తో పోయేది ఉంటుంది ఆప్షన్స్లోన.
ఏదైనా పోతుంది 125తోనా? అన్ని పోతాయా? అన్ని పోతాయి, విడిచిపెట్టండి. అడుగుతున్నా 4 పోతున్నట్లున్నాయి కదండి. సో మనం చేయాల ఆడ కూడా 4తో పోయేటువంటి చేయాలి, ఏం కాదులేండి. మనకు ఆప్షన్ తో చూడండి. సి పైపుని జోడించిన పైపు నిమిషానికి ఎన్ని లీటర్లు పోతుందంటారా? సో 125 లీటర్లు పర్ మినిట్ అంట. ఇది మనకి 18 నిమిషాలని ఇచ్చినాడా? సో నిమిషాలు ఇచ్చాడు కాబట్టి దీని ఏం మార్చాల్సిన అవసరం లేదు, నిమిషాలనే పెట్టచ్చు. మనకి ఇక్కడ హవర్స్ ఇచ్చాడు కాబట్టి నిమిషాలని ఇచ్చాడు. ఇంతకుముందు హవర్స్ నిమిషాలని ఇచ్చి ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చిండా? హవర్స్ అని ఇచ్చిండే. చూసుకున్నాడు ఒకసారి. సో మనకి నిమిషాలు ఇచ్చినట్టు ఓకే, ఏమి కాదు. అయితే అన్ని పైపులు కలిసి తెరిస్తే 45 నిమిషాల్లో ట్యాంక్ నిండుతుందంట. 3 ఏబిసిలు 3 చేసి తెగిన ఏమవుతుందంటే ట్యాంకు 45 నిమిషాల్లో నిండుతుంది అంటాడు. సో ఇప్పుడు చెప్పండి, 18కి 30కి 45కి ఎల్సిఎం ఎంత? 90. సో 18 ఐదులా 33 45 గంటల 90. ఇప్పుడు చూడండి, మనకి ఇది నింపేదే, ఇది కూడా నింపేది. సి అనేది ఏమి? ఖాళీ చేసేది. అంటే ఇప్పుడు చూడండి 5 + 3 ఎంత? 8. కానీ ఇక్కడ ఎంత వచ్చేది? 3 కలిస్తే 2 రావాలి. అంటే 2 రావాలనుకుంటే 5 + 3 నుంచి ఎంత తీసేస్తే మనకు 2 వస్తుంది. 5 3 ఎంత? 8. కానీ 8 నుంచి ఎంత తీసేస్తే మనకు 2 వస్తుంది? 6. అందుకనే కదా ఇది ఏం తీసుకున్నారు ఇప్పుడు? -6. ఎందుకంటే -6 5 + 3 ఎంత? 8. 8 నుంచి 6 పోతే ఎంత? 2. అర్థమైంది? సో నేను కనుక్కునింది, ఇది రాసింది కాదు. అంటే సిఏకి కెపాసిటీ ఎంత వస్తుంది ఇప్పుడు? 6. సో ఒకవేళ ఈ ట్యాంక్ని మొత్తం మనకి తీసేసేది అనుకుంటే చూడండి, తీసేయాలనుకుంటే మనకి ఎంతసేపులో ఒక ఖాళీ చేస్తుంది? అది 90 కదా. సో మనకి 6 కెపాసిటీ. సో మనకి 6 × 1 6 అంటే మనకి ఎన్ని నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది ట్యాంక్ అనేది? 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ చూడండి సి పైప్ గురించి ఏమి ఇచ్చాడు? సి పైప్ గురించి మీకు ఇచ్చిన చూడండి, సి జోడించిన పైపుకి నిమిషానికి 125 లీటర్ని తీసివేయగలదు. నిమిషానికి ఎంత తీస్తుంది? 125 లీటర్లు. కానీ ట్యాంక్ మొత్తము తీసేయాలంటే అది ఎంతసేపు పని చేయాలా? 15 నిమిషాలు పనిచేస్తుంది. అంటే 15 ఇంటూ మనం ఇప్పుడు ఏం చేయాలా? 125 125. సో మనకు చేసే ఎంత చెప్పండి? 15 5 1875. రైట్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 57 మనకి ఏమి ఇచ్చినారంటే 2 పైపులు ఉన్నాయంట, ఏ మరియు బి అనేటివి. ఒక ట్యాంక్ను వరుసగా 16 గంటలు మరియు 20 గంటలు నింపుతాయని ప్రశ్నించినాడు. ఏ మరియు బిలు ఉన్నాయంట. ఏ అనేది ఎన్ని గంటల్లో నింపుతుందంట? బి అనేది ఎన్ని గంటల్లో నింపుతుంది అంటున్నాడు? 20 గంటల్లో నింపుతుంది అని అంటున్నాడు. సో మనకి ఎల్సిఎం ఎంత చెప్పండి? సో మనకి 16 5 80, 24 80. రైటా? సో 2 నింపేటివి అని చెప్తున్నారు. అయితే క్వశ్చన్ నుంచి మరి ఏమి ఇచ్చినాడంటే, అయితే పైపు ఏతో మొదలుపెట్టి 2 పైపులు ఒకదాని తర్వాత మరొకటి ఒక్కొక్క గంట తెరిస్తే ఆ ట్యాంక్ అనేది ఎంత సమయంలో నిండుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారంట? ఏ స్టార్ట్ చేస్తారంట. తర్వాత ఎవరు అంట? బి. మళ్ళీ ఏ, తర్వాత బి, అట్లా ఒక్కొక్క గంట తెరవాలంట. అంటే చూడండి, ఫస్ట్ ఒక గంట ఏ తెరిసి ఎన్ని యూనిట్లు అయిపోతుంది? 4 గంటలు. నెక్స్ట్ బి ఒక 2వ గంట చేస్తే ఎంత అవుతుంది? 4. మళ్ళీ ఏ వస్తాయన్ని 4 5, తర్వాత 4. ఈ విధంగా చేయాలంట. ఈ విధంగా ఇది చేసుకుంటూ పోతే పైప్ అనేది మొత్తం 80 యూనిట్లు నిండడానికి ఎంత టైం పడుతుందని అడుగుతాడు. సో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఏం చెప్తే ఫస్ట్ ఆప్షన్స్ చూడాలి. ఫస్ట్ ఆప్షన్స్ చూస్తే మనకి ఏం కనపడుతుంది చెప్పండి? 17 17 17 17 17 అన్నీ 17 ఉన్నాయి. సో 17తో చేద్దాం. ఇప్పుడు చూడండి 17 అనుకష్ అన్నప్పుడు మీకు ఏమని చెప్తాను అనుకష్ అంటే ఫస్ట్ 17 రోజుల్ని విభజించాలని చెప్తే మీకు విభజించేకొస్తే ఇద్దరు ఉన్నప్పుడు కాబట్టి తీసేయాలి. తీసేస్తే 16 అవుతుంది. 16 అంటే వీడు 8 రోజులు చేస్తాడు వీడు కూడా, కాబట్టి వీడు ఒక రోజు ఎక్స్ట్రా చేస్తాడు. అంతేనే కదా. అంటే వీడు ఎన్ని రోజులు చేసినట్ల? 9 రోజులు చేసినట్టు, వీడు 8 రోజులు చేసినట్లు. అంటే ఎవరు ఈడ? ఏ తీసుకొచ్చి ఇక్కడ బి ఇక్కడ చూసుకోండి. అప్పుడు మనకి ఏ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నదిరా? 5. అంటే అప్పుడు 9 రోజులు చేసి 9 5 బి యొక్క కెపాసిటీ ఎంత ఉన్నదిరా? కాబట్టి 8 4 32. అంటే ఇప్పుడు టోటల్ మనకి ఎంత వచ్చినట్లు ఇద్దరిది కలిపి? 5 + 2 7, 4 + 3 7. ఎంత వచ్చింది మనకి? 77. కానీ మనకి కెపాసిటీ ఎంత ఉన్నదిరా? ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి? బి అని ఒకటి చేయాలి. కానీ బి కెపాసిటీ ఎంత ఉన్నది? కానీ మనం నింపాల్సిన యూనిట్లు అన్నీ 3 కదా. అంటే మనకి ఓవరాల్గా 17 రోజులు, కానీ ఇప్పుడు మనకి నింపాల్సింది చూడండి 3 యూనిట్లే, కానీ ఉండేది మనకి 4 యూనిట్లు ఉండే కాబట్టి 17 3/4. నెక్స్ట్ 58 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఏ మరియు బిలు
అనే 2 పైపులు ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నాయి అంటే ఒక తరగతితో చేశాను క్వశ్చన్. అది సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు మనకి, వాల్యూస్ కూడా ఏం చేంజ్ చేయలేదు. ఏ అనేది మాత్రం 10 గంటల్లో నింపుతుంది అంటే బి అనేది మాత్రం 16 గంటల్లో నింపుతుంది అన్నాడు. సో మనకి ఎల్సిఎం 80, 10 ఎంబల్ 80, 16 ఐదుల 80, రెండే నింపేటివి. కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్ట్ చేస్తారంట బి స్టార్, తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత ఏ, ఈ విధంగా చేసుకొని పోతా అంటున్నారు. అంటే బి అంటే ఎన్ని యూనిట్లు చేస్తారు ఫస్ట్, ఏ అంటే 8, తర్వాత 5, 8, ఈ విధంగా చేసుకొని పోతే మొత్తము 80 యూనిట్లకి ఎంత అనిపిస్తుంది. సో మనకి ఫస్ట్ ఒకసారి ఆప్షన్ చూస్తే ఆప్షన్స్ చిన్నది ఏముండదు 10 కదా. సో 10 అన్నప్పుడు మనం ఈజీగా పని చేయొచ్చు కదా. బికి 5, ఏ కూడా 5 రైట్. అప్పుడు 5 రోజులు చేసి ఏ నోడు బి అనోడు ఎన్ని రోజులు చేస్తారు, బి అనేది 5 ఐదులా అంటే ఎన్ని యూనిట్లు చేసినట్ల 25 యూనిట్లు. సో ఏ అనేది 5 రోజులు చేసి ఒక డేకి ఎంత 8, సో 5 ఎంబల 40 యూనిట్లు. ఇప్పటికి ఎంత అయిపోయినట్లు మనకి, కానీ మనకి ఎంత కావాలా 80 కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 65 యూనిట్లు అయిపోయినప్పుడు ఎవరి దగ్గర అయిపోయింటుంది 10, ఏ దగ్గర ఆగిపోయింటుంది. మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తాడు, బి స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం తీసుకునేది ఎన్ని రోజులు, 10 రోజులు. మళ్ళీ బి అనేది స్టార్ట్ చేస్తే 1 అంటే ఎంత అవుతుంది, బి అనేవాడు ఎంత చేస్తాడు 5 అంటే ఎంత అవుతుంది 70. తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారు, ఏ అంటే ఎంత చేస్తాడు 8 యూనిట్లు అంటే ఎన్ని అయింది 78 యూనిట్లు. కానీ మనకి ఇంకా ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఇక్కడ 80 యూనిట్లు, కానీ ఇంకా ఎంత తక్కువ వచ్చినాయి 2. ఇప్పుడు ఎవరు చేయాలా, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ ఎవరు చేసిండేది ఇక్కడ బి, తర్వాత ఏ, తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారు బి అనేవాడికి కెపాసిటీ ఎంత, బి యొక్క కెపాసిటీ ఎంత 5, కానీ మనకి మిగిలిండేది ఎన్ని యూనిట్లు కాబట్టి 2/5 అంటే మనకి ఎన్ని రోజులు వచ్చినాయి 12, 2/5 డేస్. సేమ్ అట్లా 59 క్వశ్చన్ చేయండి. చూడండి తర్వాత ఏమి ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ 59ది. మొదటి పైపు ఒక ట్యాంక్ని 45 నిమిషాలు నింపగలదు అంటున్నాడు. సో ఫస్ట్ ఏ అనుకుందామండి, ఏ అనేది ఎన్ని నిమిషాలు నింపుతుందంట 45 నిమిషాలు. బి అనే ఇంకో ట్యాంక్ అనుకున్నా, ఇది మాత్రం ఏమి ఇచ్చినాడు ఎంటీ అంట, ఖాళీ చేస్తుందని ఇచ్చినాడు. అంటే ఎన్ని నిమిషాలు అంటున్నారా, గంట 1 అవర్ అంటే 60 మినిట్స్ రైట్. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది చెప్పండి, ఎల్సిఎం ఎంత అవుతుంది 180, 63, 45, 4 రైట్. సో ఇప్పుడు ఇది మాత్రమేమి ఇది నింపేది, ఇది మాత్రము ఖాళీ చేసేది. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. అయితే ఒక్క దాని తర్వాత ఒకటే 2 పైపులను ఒక దాని తర్వాత ఒక 1/4 నిమిషం ఉంచితే ఆ ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుందని ఇచ్చాడు. కానీ ఇది ఫస్ట్ ఇన్ హౌ మెనీ హవర్స్ ద ఎంప్టీ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ కంప్లీట్లీనా, హౌ మెనీ హవర్స్ ద ఎంప్టీ ట్యాంక్ విల్ బి ఫిల్డ్. ఫస్ట్ ఏదనేది ఏమి ఇవ్వలేదు దీంట్లోనా, కాబట్టి ఇంకా అట్లా ఫస్ట్ ఎంటీ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ స్టార్ట్ చేసేది మనకి ఫుల్ ట్యాంక్, ఫస్ట్ దాన్ని నింపేది. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి నింపే ట్యాంక్ ఎన్ని యూనిట్లు నింపుతుంది అనుకుంటే 4 యూనిట్లు నింపుతుంది. నెక్స్ట్ అవర్ ఇది ఏమవుతుంది నిమిషాల గురించి కదా ఇచ్చింది, నిమిషాలే కదా 45 నిమిషాలు ఇది చూడండి, ఇక్కడ 60 నిమిషాలు. ఫస్ట్ 1 నిమిషంలో ఇది 4 యూనిట్లు నింపితే కన్నా 2 నిమిషంలో ఇది ఏం చేస్తుంది, ఇది 3 యూనిట్లు అనేది ఖాళీ చేస్తుంది. అంటే 2 నిమిషాలు పని జరిగితే కన్నా ఎన్ని యూనిట్లు నిండుతుంది, కేవలం 1 యూనిట్ 2 నిమిషాలకి. 2 నిమిషాలకు 1 యూనిటే నిండేది. సో ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్లో కూడా చెప్పినాను. బట్ టైమ్ అండ్ వర్క్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ఈజీగా చేయొచ్చు. మీకు ఏం చెప్పి టైమ్ అండ్ వర్క్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇట్లా చూసుకొచ్చే ఆప్షన్స్లోన అన్ని ఆడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ టిక్ పెట్టచ్చు. ఎట్లాంటివి, ఒకడు బొమ్మ వేసుకుంటూ వస్తుంటాడు, ఇంకొకడు ఒకసారి కొంచెం వేస్తాడు, వీడు కొద్దిగా తుడుపుతాడు, కొంచెం వేస్తాడు, కొద్దిగా తుడుపుతాడు. ఫైనల్గా బొమ్మ వేయడానికి మొత్తం ఎంత పడుతుంది అని క్వశ్చన్ టైం పడినప్పుడు మనకు అన్ని ఆడ్ నెంబర్లు ఉంటాయి ఆప్షన్స్లో. సో ఇక్కడ అట్లా చూడకూడదు ఇదా రైట్. ఒకసారి ఇక్కడ చూస్తే నేను ఏమంటానంటే 1 నిమిషంలోనే ఎంత జరుగుతుంది పని, 1 యూనిట్ పని జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఏమంటానంటే ఇప్పుడు చూడండి మనకి సేమ్ ఇంతకు ముందు టైం అండ్ వర్క్ అయినా ఒక కప్ ఉంటుంది, ఎక్కిన తర్వాత ఫస్ట్ 4 మెట్లు ఎక్కుతుంది, 3 మెట్లు జారుతుంది. అర్థమవుతుంది అదినా 1 నిమిషంలోన ఫస్ట్ అది ఎన్ని మెట్లు ఎక్కుతుంది అనిపిస్తుంటే 4 మెట్లు ఎక్కగలదు. కానీ అది జారికి ఎక్కువ ఉన్నది అనిపిస్తున్నప్పుడు 4 మెట్లు ఎక్కినా మళ్ళీ 3 మెట్లు జారేస్తుంది. అంటే 1 నిమిషంలో అది ఎంత ఎక్కినట్ల, 1 మెట్టే ఎక్కినట్ల. మళ్ళీ 4 ఎక్కుతుంది, మళ్ళీ జారుకున్నది కాబట్టి మళ్ళీ 3 జారేడిస్తుంది. అంటే 2 నిమిషాలకి ఎంత ఎక్కినట్ల
అట్లా ఫైనల్ ఎక్కుంటే పోతే లాస్ట్ ఒకేసారి పైకి ఎక్కించాను అనుకో, ఒడ్డుకి ఎక్కింది అనుకో జాగ్రత్తనే. అంటే లాస్ట్ చివరిగా ఎక్కే 4 మెట్లు ఒకేసారి ఎక్కిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం మైనస్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ కూడా నేను ఏమంటానంటే ఈ ట్యాంక్ నింపుతుంది, తర్వాత ఖాళీ చేస్తుంది, నింపుతుంది, ఖాళీ చేస్తుంది. ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే అట్లాంటప్పుడు ఫస్ట్ ఏదైతే నింపేది ఉంటుందో ఆ యూనిట్లు దీంట్లో నుంచి తీసేయండి. ఎన్ని యూనిట్లు ఉంటాయి ఇంకా? ఈ 175 యూనిట్లకి ఎంత టైం పడుతుందో క్వశ్చన్ అడగండి ఫస్ట్ మీరు. 176కి యూనిట్లు ఉండాలంటే ఎంత టైం పడుతుంది? సో ఇది చేయండి. 2 ఆర్ల 12, 2 ఏళ్ళ 1 15, 2 ఒక ఆటల 2 1 3 అంటే 352 నిమిషాలు. నార్మల్ చెప్పాలనుకో ఇక్కడ చూడండి 352 నిమిషాలు. మనకి వాడికి ఏమి నిమిషాలని ఇచ్చినాడు ఆప్షన్స్, అవర్స్ వచ్చింది. సో అవర్స్లో కన్వర్ట్ చేయండి. మనకి ఏం కవర్ చేస్తారు అంటే 6 అవర్స్ 5 అవర్స్ చేస్తే వస్తుంది కదా. 5 అవర్స్ 5 ఆర్ల 5 అవర్స్ ఎన్ని నిమిషాలు ఉంటాయి? 52 మినిట్స్ ఉంటాయి. కానీ ఇది ఆన్సర్ అవుతుందే కాదు. ఏంటికి ఇంకా మనం 4 తీసేసినాం ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఒక లాస్ట్ మినిట్ ఇచ్చినామంటే ఆటోమేటిక్ డైరెక్ట్ ఏమైపోతుంది? ట్యాంక్ నిండిపోయి ఇస్తుంది. ఇంకా ట్యాంక్ నిండినప్పుడే కావాలి. మళ్ళీ ఎంచుకో మళ్ళీ కింద లీకేజ్ పెట్టుకుంటే మళ్ళీ కాడతానికి వచ్చిన అవసరం లేదు. ట్యాంక్ నిండేకి ఎంత టైం పడుతుంది అని అడిగినాడు. అంతేనా లేదా? అంటే మనకి 4 యూనిట్లు చేయడానికి దీనికి ఎంత టైం పడుతుంది? 1 నిమిషం. కాబట్టి మనకి ఏం చేయలేడా ప్లస్ 1 మినిట్ యాడ్ చేస్తే అయిపోయాయి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 5 అవర్స్ 53 మినిట్స్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా కానీ ఓటు నింపుతుంది ఓటు తగ్గుతున్నప్పుడు ఫస్ట్ నింపేది ఎన్ని యూనిట్లు అయితే ఉంటుందో అన్ని యూనిట్లు తీసేసుకొని మిగిలిన దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. చేసి లాస్ట్గా 1 మినిట్ కలిపిస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైనా? అర్థం కాలేదా? చూడండి మనకి 61 క్వశ్చన్లు మనకి చైన్ రూల్కి సంబంధించినవి ఇక్కడ. సో చైన్ రూల్ ఫార్ములా నార్మల్ మీకు ఏం చెప్పింది చెప్పండి. M1 D1 డేస్కి సంబంధించి ఇచ్చేగిన, ఒకవేళ హవర్స్కి ఇచ్చేగిన H1 ఇట్లా ఏమని ఇవ్వచ్చు. కానీ వర్క్ మాత్రం ఏముంటుంది ఇక్కడ? W2 ఉంటుంది. వర్క్ ఇక్కడ ఇంకేముంటుంది? ఫస్ట్ W1 అని రాస్తాం కావాలి. ఫస్ట్ పక్కన ఉండేది ఎంత. ఇప్పుడు రాయండి. ఇక్కడ ఏమవుతుంది? M2 D2 H2 ఇంక ఇట్లాంటివి ఏమని రాసు. ఇదే నార్మల్ చైన్ రూల్ ఫార్ములా ఎప్పుడైనా కానీ ఒక తుకాన్నే రాసుకునేది అట్లా ఇవి. రైట్. టైం అండ్ వర్క్ ఆల్రెడీ చెప్పినాం. సో ఇప్పుడు ఏమన్నాడంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 68 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ ఆ యూనిట్ వర్క్ ఏదైనా కానీ యూనిట్ వర్క్ ఇచ్చినాడంటే మనకి ఇట్లా రాసుకోవాలా వర్క్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే దాన్ని కొంతమంది ఎట్లా వస్తారంటే ఇప్పుడు దీని ఉంది కదా బై W1 చేస్తారు. అర్థమైంది? ఇప్పుడు W1 అని క్వశ్చన్ ఇక్కడ ఉంటే ఇది క్వశ్చన్ ఏమవుతుంది? బై అవుతుంది. ఇది అవతలం వచ్చినప్పుడు ఏమవుతుంది? బై. అదే దాన్ని అట్లా రాస్తారనమాట. అది చూడండి. అయితే చూడండి ఈ క్వశ్చన్ చూడండి మనకి 68 ఏమి ఇచ్చినాడంటే 12 పైపులు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 12 మంది ఉన్నారు అని క్వశ్చన్ అర్థం. 12 పైపులు 12 మంది ఉన్నారు. ఈ రోజుకి ఎంత గంటలు చేస్తారంట పని? 6 గంటలు చేస్తారంట. అట్లా పని అనేది 8 దినాలు అయిపోతుందంట, 15 రోజులు అయిపోతుంది. సో మనకి ఇక్కడ డబ్ల్యూ గురించి ఏమైనా మాట్లాడినాడా? సేమ్ ఒకటే వర్క్, ఏం మాట్లాడలేదు. అదే పని ఇక్కడ ఏం చేసే పని అన్నో ఇక్కడ కూడా సేమ్ వర్క్ అంటున్నాడు. కాబట్టి ఏం మారదు మనకి. సో ఇప్పుడు చెప్పండి ఎంతమంది? 12 మందే. సో 12 మంది రోజుకి ఎన్ని రోజులు? రోజుకి 6 గంటలు చెప్పిన ఎన్ని రోజులు? 15 రోజులు ఈ పని చేస్తారంట. ఇదే పనిని మరి ఒకవేళ నెక్స్ట్ ఏమంటున్నాడు? మళ్ళీ 9 గంటలా? 9 గంటలు. సో రైట్ చూడండి ఎంతమంది M2 అనేది కనుక్కున్నాలి. రోజుకి ఎన్ని గంటలు? 9 గంటలు. ఎన్ని రోజులు? 12 రోజుల్లోనే. ఎన్ని పైపులు? పైపుల గురించి మంది అని కష్టం చెప్తున్నాను అంతే మీకు సింపుల్గా. సో ఆన్సర్ చెప్పండి ఏమవుతుంది మనకి? 12 క్యాన్సల్. సో మనకి ఇక్కడ చెప్పండి 3 ముళ్ళ 3 గంటల 6, 3 కార్ల 3 5 10. సో 5 గంటల 10 అంటే ఎన్ని పైపులు కావాలి మనకి? 10 పైపులు కావాలి. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. 62 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడు కావాలంటే. ఒక ట్యాంక్ పూర్తిగా నీటితో నింపాలంట. దానికోసం ఒకే రకమైన 8 పైపులు ఉపయోగిస్తారంట. ఎన్ని పైపులు ఉపయోగిస్తారంట? 8 పైపులు అంట. టైం ఎంత ఇచ్చినారా? 1 గంట 40 నిమిషాలు అంటున్నాడు. సో 1 గంట 40 నిమిషాలు అంటే ఎన్ని నిమిషాలు అవుతుంది చెప్పండి? 100 నిమిషాలు. అర్థమైంది? అంటే ఎంతమంది ఉన్నారా మనకి? 8 మంది ఉన్నారు. ఎంతసేపు ఎన్ని నిమిషాలు ఎంత టైం పడుతుందంట? 100 నిమిషాలు. ఇక ఏమిటని కావాలంటే మళ్ళీ T1 రాస్తున్నాండి. డేస్ అని హవర్స్ టైం దీనిలోనైనా చెప్పొచ్చు, హవర్స్లోనైనా చెప్పొచ్చు, మినిట్స్లోనైనా చెప్పి దేనిలోనైనా చెప్పినాయి. ఇక్కడ ఏముంటే అవసరం కూడా అదే ఉండాలి మనకి అంతే. అర్థమైనా? 8 మంది 100 నిమిషాలు పని చేస్తారు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ
ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిన చూడండి, ఒకే రకమైన 10 పైపులు అంటే ఇప్పుడు 10 మంది కలిసి వస్తే అదే పని ఎంతసేపు చేస్తారంటున్నాడు. 10 మంది కలిసి వస్తే ఎంతసేపులో చేస్తారంటున్నాడు. 10 మంది కలిసి ఎంతసేపులో చేస్తారని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. చెప్పండి మనకి ఏమైతే 0 0 అంటే 10 ఎంబల అంటే ఎన్ని నిమిషాలు మనకి 80 నిమిషాలు అంటే మనకు ఒక 1 hour 20 minutes.